వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో నీటి సమస్య లేకుండా అధికారులు పనిచేయాలని కమిషనర్ను ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ చాంబర్ నందు వివిధ అంశాలపై రివ్యూ నిర్వహించిన ఎమ్మెల్యే దళితుల సబ్ప్లాన్ నిధులను యథావిధిగా దళితులకు అందించాలన్న దళితుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కరవతి సుబ్బారావు పిలుపు. నేడు అన్నమయ్య జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో జిల్లా 2వ మహాసభల నిర్వహణ. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో నీటి సమస్య లేకుండా అధికారులు పనిచేయాలని కమిషనర్ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు. నేడు మదనపల్లి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ చాంబర్ నందు వివిధ అంశాలపై ఎమ్మెల్యే రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి నందు కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి అధికంగా ఉందని, ఆయా ప్రాంతాల్లో 3 రోజులకు ఒకసారి ప్రజలకు నీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మదనపల్లి జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో వీధి లైట్లు, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. పట్టణంలో ఎక్కడా మురుగునీరు వీధుల్లోకి రాకుండా డ్రైన్లు అవసరమైన ప్రాంతాల్లో సక్రమంగా నిర్మించాలన్నారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు అందించడం తమ ప్రభుత్వం యొక్క ముఖ్య బాధ్యతగా పనిచేస్తున్నామన్నారు. ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీలో పలు సమస్యలపైన రివ్యూ చేయడం జరిగిన మార్చ్ విషయాలు కానీ, ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, వర్క్స్ కానీ, అదేవిధంగా ఏదైతే మెయిన్గా నీటి వసతి, రామారావు కాలనీ, గిజ్జలకుంట, ఇవి కాకుండా సొసైటీ కాలనీ, కొన్ని ఏరియాస్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఉన్న కాడికి తక్షణం వేరే కొత్త బోర్లు డ్రిల్ చేయాలా, ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఇవి స్ట్రీమ్ లైన్ చేస్తూ మనుషులకు సకాలంలో 3 రోజులకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వంది. మాది పాలకులుగా మున్సిపల్ వ్యవస్థలో ఎవరైతే మా వార్డులో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్సూ చేస్తారు. సచివాలయం సిబ్బంది పూర్తిగా మా నాయకులతో పూర్తిగా అందుబాటులో ఉండాలా. ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కరించాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, ప్రజా అవసరాలు కానీ అన్నీ అందుబాటులో ఉండేటట్టుగా ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద మున్సిపాలిటీ చూసుకోవాలా. అందరూ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీలో సకాలంలో ప్రజలకు ప్రజా అవసరాల మేరకు పనిచేసే అవసరం ఉంది. దానికి అనుగుణంగా మా నాయకులు ఎవరైతే ఉన్నారో వార్డ్ వైజ్ వాళ్ళు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఒక మంచి పరిపాలన చేయడానికి మనం అందరం కలిసి వల్ల ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మున్సిపాలిటీలో వస్తే ఇక్కడ మున్సిపాలిటీ అంతా బోసిపోయింది. చూసేదానికి కళనే లేదు. ఇది చూస్తే చైర్మన్ రూమ్, ఇది చూస్తే చాలా బాగుంది. 3 స్టార్ హోటల్ ఉన్నట్టుంది. ఏమి చూడండి ఎట్లా ఉంది. ఏమి మున్సిపాలిటీకి రంగు కొట్టలే. ఆ కౌన్సిల్ హాల్ చూస్తే ఏడుపు వస్తూ ఉంది. కమిషనర్ గారు రూమ్ చూస్తే ఇంకా 7 సార్లు అట్లా ఉంది. ఇది చూస్తే అబ్బా ఎట్లా ఉంది అంటే చూడండి, జూమర్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఫాలింగ్ సీలింగ్ ఉంది, ఏసీలు ఉన్నాయి. ఏమి కౌన్సిల్ హాల్కి ఏసీ లేదు. దేవుడే. దళితుల సబ్ప్లాన్ నిధులను యథావిధిగా దళితులకు అందించాలని దళితుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కరవతి సుబ్బారావు కోరారు. నేడు అన్నమయ్య జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో జిల్లా 2వ మహాసభలో మంచాల హరికుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి ఏమాత్రం జరగలేదన్నారు. దళితులు రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందినప్పటికీ అక్కడ కుల వివక్షతకు గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత నాయకులు ఆర్థికంగా ఎదిగినా వివక్షతకు మాత్రం గురవుతూనే ఉన్నారని, బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితుల హక్కులను కాలరాస్తూ వాటిని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పోరాటాల ద్వారా తెచ్చుకున్న రిజర్వేషన్లను అగ్రకులాల వారు అమలు కానివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రైవేటు రంగంలో 25% దళితులకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ అమలు చేయని పక్షంలో డిహెచ్పిఎస్ పోరాటాలు చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఈ మహాసభలో సిపిఐ జిల్లా
సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టియాల వెంకటేష్, మురళి, మనోహర్, డిహెచ్పిఎస్ నాయకులు రామూర్తి, శంకర, నారాయణస్వామి, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దళిత ప్రజానీకం పాల్గొన్నారు. కరవలి సుబ్బారావు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు అన్నమయ్య జిల్లా దళిత హక్కుల పోరాట సమితి 2వ మహాసభ మదనపల్లిలో ఉత్సాహపూర్తిగా జరిగిందనేది చెప్పుకోవాలి. ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపుగా 1 కోటి మంది దళితులు నేడు అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. రాజ్యాంగం అనేక హక్కులు కల్పిస్తే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని రాజకీయ పార్టీలు ఎవరైతే ప్రభుత్వంలో వస్తున్నారో వాళ్ళు అమలు చేయడానికి వాళ్ళ మనసు అంగీకరించట్లేదు. చాలా బాధగా ఉంది. అనేక కష్టాలు పడి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే దళితులకు సంబంధించిన అధికారాలు, హక్కులు, అలాగే రాజ్యాంగంలో ఉండే రాజ్యాంగ హక్కుల్ని కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి అందాల్సిన హక్కుల్ని అందించడం లేదు. ఈరోజు ఈ అందించడానికి రాష్ట్రంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు 2వ మహాసభ అన్నమయ్య జిల్లా దళిత హక్కుల పోరాట సమితి మహాసభ మదనపల్లి జరుగుతూ ఉంది. ఇది సక్సెస్ అయిందనేది మేము అనుకుంటున్నాం. ఈరోజు ఇంత ఈనాటికి కూడా కుల వివక్షత నడుస్తుందంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అర్థం కావట్లేదు. కనీసం వాళ్ళకి అందాల్సిన ఏ హక్కులు కూడా అందని పరిస్థితి. ఈరోజు పేదరికం ఎక్కువైపోయింది. అలాగే దళితులు వాళ్ళకి అందాల్సిన ఎలాంటి హక్కులు కూడా అందకుండా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అలాగే అధికారులు కానీ అందించడానికి వాళ్ళకి ప్రాణం ఒప్పట్లేదు. ఇలాగే కొనసాగితే దళితులు తిరగబడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో జిల్లా మహాసభలు జరుపుకుంటూ వచ్చే నెల 3వ తేదీన దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలు విజయవాడలో జరుగుతూ ఉన్నాయి. అందుకోసమని ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా మహాసభలు జరుపుకొని ఉత్సాహపూర్తిగా భవిష్యత్తులో దళితులు బాగా జీవించాలనే వాళ్ళ హక్కుల్ని సాధించడానికి మేము శతవిధాలుగా దళిత హక్కుల పోరాట సమితిని ఆసరా చేసుకొని మా ఫైట్ చేస్తూ ఉన్నాం. ఈ దళిత హక్కుల పోరాట సమితి అందరూ దళితుల్ని ఐక్యం చేస్తుందని చెప్పి నేను సందర్భంగా ఈ మదనపల్లి పట్టణంలో విలేకరుల సమావేశంలో ఖచ్చితంగా చెబుతా ఉన్నాం. ఎవరైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు దళితులకు అందాల్సిన హక్కుల్ని, అందాల్సిన విద్య, అలాగే వైద్యానికి సంబంధించిన, అలాగే వ్యక్తిగతంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలని, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం, రిజర్వేషన్లు అమలు చేయకుండా ఈ ప్రభుత్వాలు దొంగనాటకం ఆడుతుందో వీటన్నిటి మీద కూడా మేము భవిష్యత్తులో ప్లాన్ చేసుకొని పోరాటం చేసి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు సాధించడానికి వాళ్ళు ఉన్నతంగా డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అమలు అయ్యేందుకు అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అలాగే పాలకులకి మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా క్రీడలకు దగ్గరగా ఉండి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని ఏపీ ఐఏసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ కోరారు. నేడు డ్రగ్స్ రహిత మదనపల్లి ఆకాంక్షతో ఫుట్బాల్ 7S టోర్నమెంట్స్ ను జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏపీ ఐఏసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ ప్రారంభించారు. సే నో టు డ్రగ్స్ నినాదంతో మదనపల్లి
శానిటోరియం నందు కేసీ అనిల్ సౌజన్యంతో మహేంద్ర, రాజేష్, ప్రసాద్, మహేష్ తదితరుల ఆధ్వర్యంలో ప్రారంభమైన 7S ఫుట్బాల్ టోర్నమెంట్ విజయవంతం కావాలని నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్ మహమ్మారికి దగ్గర అవ్వకుండా క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ వంటి క్రీడల్లో తమ ప్రావీణ్యాన్ని చూపిస్తూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటూ తమ లక్ష్యాలను, తమ కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత ముఖ్యంగా చెడు అలవాట్లకు, డ్రగ్స్ కు దూరంగా ఉండి తమ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడను అలవాటు చేసుకుని క్రీడల్లో రాణించాలన్నారు. తద్వారా మానసిక, శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యకరమైన ఆలోచనలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడానికి సహకరించిన అనిల్ను ప్రతి ఒక్కరూ అభినందించాలని, మహేంద్ర, రాజేష్, ప్రసాద్ వీళ్లు ఆర్గనైజర్లుగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని జరిగి క్రీడాకారులను ప్రోత్సహించి తద్వారా సమాజంలో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టే విధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటోరియం సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు, యువ క్రీడాకారులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు సందీప్ రెడ్డి, నరేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఎండింగ్ లో హాలిడేస్ అయిపోయేలో ఖచ్చితంగా 3 టోర్నమెంట్లు కూడా ఐఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరుకుంటాను. అలాగే మా క్రీడా శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కోరేది ఒకటే, ఖచ్చితంగా ప్రతి స్కూళ్ళు, కాలేజీలు బుక్కులు ఎంత ఇంపార్టెంటో ప్రతి స్కూల్లోనూ గ్రౌండ్స్ ఎంత ఇంపార్టెంట్, సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇవెంత ఇంపార్టెంటో ప్లేయింగ్ అనేది కూడా అంత ఇంపార్టెంట్. ఖచ్చితంగా వారంలో రోజులో ఒక పీరియడ్ అన్న ఖచ్చితంగా గేమ్స్, క్రీడల కోసం వెచ్చించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఖచ్చితంగా శాప్ అధికారులు కూడా త్వరలోనే కలిసి స్పోర్ట్స్ విపరీతంగా ప్రతి స్కూల్లోనూ అన్ని సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ స్పోర్ట్స్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, పేరెంట్స్ కూడా మరొకసారి కోరుతున్నా, దయచేసి మీ పిల్లల్ని చదువులు వీటిలోనే కాదు, స్పోర్ట్స్ ఇప్పుడు క్రికెట్ మామూలుగా చదువులు ఉద్యోగాలు సంపాదించే వాళ్ళకంటే స్పోర్ట్స్లో మంచి మంచి కెరియర్స్, మంచి సంపాదన కూడా ఉన్నాయి, కమర్షియల్గా కూడా బాగుంటుంది, వాళ్ళు ఆరోగ్యంగా కూడా బాగుంటారు. ఇప్పుడు 30-35 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఈ రోజు మనిషి రేపు లేకపోతున్నారు. ఆఫ్టర్ కరోనా ఇంకా అధ్వానంగా ఉంది హెల్త్. సో దయచేసి స్పోర్ట్స్కి మీ పిల్లల్ని మీరే అడిక్ట్ చేసే విధంగా స్పోర్ట్స్కి అడిక్ట్ చేయండి. తద్వారా వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా అన్ని విధాలుగా బాగుండి వాళ్ళ కెరియర్లో కూడా వాళ్ళు ముందుకెళ్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్పోర్ట్ ఆడాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, అందరూ ఫిట్గా ఉండాలా. మన గౌరవ ప్రధాని గారు కానీ లేదా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు హెల్త్ వెల్త్ రెండు ఉండాల్సిందిగా కోరుకుంటూ, మీ అందరికీ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నెల 13న జరుగు మహాధర్నాను జయప్రదం చేయండి సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మహేష్, జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్లు ఇంటి నివాస స్థలాలు ఇస్తామని, ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఆ ఊస ఎత్తడం లేదన్నారు. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరిచారని విమర్శించారు. ఈ నెల 13వ తేదీన జరుగు మహాధర్నాకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతిగా చెప్పుకుంటూ పేదల ద్రోహిగా తయారైందని, రాష్ట్రంలో అక్రమ పెన్షన్ల పేరుతో 7 లక్షల పెన్షన్లు తొలగించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటిదాకా పేదలకు ఒక్క ఇంటి పట్టా, ఒక ఇంటి నిర్మాణం జరగలేదన్నారు. ఇది మాటల ప్రభుత్వమని, చేతుల ప్రభుత్వం కాదన్నారు. సూపర్ 6 అమలు చేస్తామని, అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం రీసర్వే రద్దు చేస్తామని, అలాగే అదానీ కంపెనీ బోర్ మోటార్లకు, ఇంటి మీటర్లకు స్మార్ట్ మీటర్స్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి హామీని తుంగలో తొక్కడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో జగనన్న పట్టాలు పేదలకు ఇచ్చారని, వాటికి స్థలాలు చూపలేదని, వాటిని రద్దు చేసి అలైన్ చేసి ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న జరుగు ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్లను ఎగతాళి చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి 1.5 సెంటు ఏమాత్రము సరిపోదు,
మాకు అధికారం ఇవ్వండి, పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్ల లెక్కన మేము ఇంటి స్థలాలు కేటాయిస్తాము, మొత్తం అప్లై చేసే ప్రతి ఒక్కరికి ఇస్తాము. అలాగే ఇంటి నిర్మాణానికి వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బులు ఏమాత్రం సరిపోదు, మేము 4 లక్షల రూపాయలు మేము ఇంటి నిర్మాణానికి ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఒక్క ఇంటి స్థలము కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే పింఛన్లకు సంబంధించి పింఛన్లు అయితే మరింత పెంచాడు, అందరూ సంతోషంగానే ఉన్నారు. కానీ ఎన్ని వేల పింఛన్లు తీసేసే ఇప్పటికీ రాష్ట్రంలో అనధికారికంగా అధికారికంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పైచిలకు పింఛన్లు తీసేశారు. కొత్త పింఛన్లు ఒక్కటి కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఎవరైనా చనిపోతారా మాకు వస్తుందా అని చెప్పి ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నటువంటి మొత్తం వృద్ధులు ఈరోజు ఆశిస్తున్నారు, కానీ ఒక్క పింఛన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే ఈరోజు భూములకు సంబంధించి, మిగులు భూములకు సంబంధించి, అలాగే ప్రభుత్వ భూములకు సంబంధించి, బంజరు భూములకు సంబంధించి, దేవాదాయ శాఖ భూములకు సంబంధించి, ఇనాం భూములకు సంబంధించి మీ యొక్క అన్యాయులు ఈరోజు మొత్తం భూములు దోచుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాలో ఎక్కడ చూసినా కానీ చెరువు తొట్లు దోచుకుంటున్నారు, ఈరోజు కొండలు దోచుకుంటున్నారు, చెరువులు దోచుకుంటున్నారు, మొత్తం దోచుకుంటున్నారు. పేదవాడు ఎక్కడైనా 1 సెంటు భూమి కోసం, ఒక ఇంటి నిర్మాణం కోసం ఎవరైనా చిన్న గుడిసేసుకుంటే అప్పుడే రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం మొత్తం కదిలి వచ్చి మొత్తం కూల్చేసే పరిస్థితి, వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి. కానీ మీ అన్యాయులు వందల ఎకరాలు ఈరోజు దోచుకుంటా అంటే ఈరోజు చూసి చూడట్టు వివరిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం కూడా దొంగచాటుగా అర్ధరాత్రుల్లో ఆన్లైన్ చేసి వాళ్ళ పేరున మార్చే పరిస్థితున్నది. ఆల్రెడీ డీకేటీ పట్టాలు ఉన్నటువంటి దళిత గిరిజన బహుజనులకు ఇచ్చినటువంటి డీకేటీ పట్టాలు కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు మీరు దోచుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగులు భూములను పేదలకు పంచాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ఈరోజు ఇంటి స్థలాల కోసం, అలాగే ఇంటి నిర్మాణానికి 5 లక్షలు కేటాయించాలని చెప్పి ఈ పింఛన్ల కోసం, భూముల కోసం ప్రధాన డిమాండ్ చేస్తూ ఈ నెల 13వ జరగబోయే జిల్లా కలెక్టర్ వద్ద జరగబోయే ధర్నాకు ఇది జిల్లాలో ఉన్నటువంటి పేదలందరూ కూడా దరఖాస్తు తీసుకొని ఆ కార్యక్రమం ఉదయం 10 గంటలకల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు రావాలని చెప్పి ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు కూడా హాజరవుతున్నారు. కాబట్టి మరింత పెద్ద ఎత్తున ఈ జిల్లా పేద జనాభా అంతా కూడా వచ్చి ఇంటి నిర్మాణం కోసం, ఇంటి కోసం మీరు పోరాటానికి రావాలని చెప్పి పిలుపునిస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము పేదల పక్షపాతం అని చెప్పుకుంటూ, పేదలకు ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు పేదల వ్యతిరేకాన్ని తేలిపోయింది. 2 సంవత్సరాలైంది, ఒక ఇంటి జాగా, ఒక ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు కార్పొరేట్ సంస్థలకు వాళ్ళ తనయుడేమో పావలాకి ఇస్తాము, అవసరం అనుకుంటే రూపాయికి ఇస్తామని వాళ్ళ తాత ఖర్జూరపు నాయుడు ఆస్తిలాగా పాపం ఆలోచిస్తాడు. అరే నాయన, ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, ప్రజలకు జవాబుదారీతనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీ తాత సంపాదించింది ఏమన్నా ఉంటే పావలాకి ఇచ్చుకో, రూపాయికి ఇచ్చుకో, కానీ ప్రజల ఆస్తిని ఆ విధంగా ఇవ్వడానికి లేదు. కాబట్టి పేదల ఇల్లు ఇప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మదనపల్లి ఇంత పెద్ద టౌన్లో దాదాపు 3-4 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఇంటి జాగా ఇవ్వలేదు, ఒక ఇంటి నిర్మాణం జరగలేదు. రోజుకు అద్దో ఇండ్లు ఇస్తాం, ఇద్దో ఇండ్లు ఇస్తాం, అదేదో అద్దో పులి ఇద్దో పులి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు తీరా ఎలక్షన్ అప్పుడు ఇచ్చేస్తాడు, ఎలక్షన్ ఎన్నికలు కూడా వచ్చేస్తే తీరా మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చి దాన్ని ఆపేస్తారు. కాబట్టి పేదల వ్యతిరేక చంద్రబాబు నాయుడు తయారైపోయినాడు. ఈయన మాటలకారి ప్రభుత్వం తప్ప, మాటలు తప్ప చేసేది ఏమీ లేదు. మదనపల్లి జిల్లాగా రూపాంతరం చెందిన తర్వాత కనీసం డెవలప్మెంట్కు అసెంబ్లీలో మరి బడ్జెట్ సమావేశంలో ₹1 సింగిల్ ఎంపీ కేటాయించాల. రోడ్లు భవనాల శాఖ మంత్రి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వస్తాడు, దానికెంత దీనికెంత అని కాకలెక్కలు చెప్తున్నాడు తప్ప 2 సంవత్సరాలుగా ఒరిగింది శూన్యం. కాబట్టి ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం పెన్షన్లు రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త పెన్షన్ ఒకటి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అట్లాగే ఒంటరి మహిళలు అనేక మంది ఒకరు చనిపోతే ఇంకొకరు పెన్షన్ కోసం ఎదురు చూడాల్సినటువంటి దుర్మార్గపు పరిస్థితి. ఈ రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి పేదవాళ్ళవి 7 లక్షల పెన్షన్లు తొలగించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు పేదవాళ్ళకి ఏదో చేస్తానన్నటువంటి అన్ని అబద్ధాలు. కార్పొరేట్లకు ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు తప్ప పేదల పక్షాన ఉండేటువంటి చంద్రబాబు నాయుడు కాదు. కాబట్టి రాబో కాలంలో నీ పరిపాలన విధానం ఈ విధంగానే ఉంటే నిన్ను కూడా శంకర మాన్యాలకు పంపించక తప్పదని కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తున్నాం. సోమవారం 13వ తేదీ జరిగేటువంటి మరి ఇండ్ల స్థలాలు, పెన్షన్లు,
భూ పంపిణీ కార్యక్రమం పైన జరుగుతున్నటువంటి ధర్నా జయప్రదం కోసం ప్రజానీకమంతా వచ్చి పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ప్రజానీకానికి అప్పీల్ చేస్తున్నాను. గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్రమంతా కూడా పట్టాలు ఇవ్వడం ఇంజనీర్ వేసి పట్టాలు. అది వాళ్ళు ఎన్నికల కోసం ఇచ్చారా, ఇంకోటి మనం పక్కన పెడితే పట్టాలు అయితే ఇచ్చారు. తీరా వాళ్ళ ప్రభుత్వం పడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ కుటుంబ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి పట్టాలకు మేమేంటి స్థలాలు చూపించాలనే ఉద్దేశంతో రాష్ట్రం అంతా కూడా లక్షలాది మంది పట్టాలను అట్లే నిర్వీర్యం చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ ఆ పట్టాలకు స్థలాలు చూపలేదు కదా, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ కూటమి ప్రభుత్వంలోనైనా మేము దరఖాస్తు చేసుకుందామని చెప్పేసి సచివాలయాల వద్దకు వాళ్ళు దరఖాస్తులు చేసుకొని వెళ్తే ఆ దరఖాస్తులు స్వీకరించడం లేదు. ఆల్రెడీ నీకు ఇల్లు శాంక్షన్ అయిపోయిందని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు, ఆ జగనన్న పట్టా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లా వాళ్ళు ఇచ్చినటువంటి పట్టాలకు స్థలాలు చూపక, లేదు వీళ్ళైనా కొత్తగా ఇవ్వక మధ్యలో ఈ పేదలందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము నాశనం చేసే పరిస్థితికి శ్రీకారం చుట్టింది. కాబట్టి ఆ జగనన్న ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా రద్దన్నా చేయండి, లేదా మాకు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏం పేరున్నా పెట్టుకోండి, ఆ పేరుతోనే మాకు కొత్త పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ మీదనే వచ్చే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ పిలిపించింది. కాబట్టి పేద ప్రజలందరూ కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే పట్టాలు పొందారో వాళ్ళందరూ కూడా తమ తమ ఒరిజినల్ పట్టాలను తీసుకుని జిల్లా కలెక్టర్ రావాలని మీకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తామన్నా. మరి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పైన ఉన్నటువంటి కక్ష ఏమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క పట్టానికి ఇంటి స్థలం చూపించలేదు. వీళ్ళు అధికారంలో వస్తే 4 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణానికి ఇస్తాము, మీకు ఇంటి స్థలం ఇస్తామని చెప్పినటువంటి ఈ వాగ్దానం ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. గత ప్రభుత్వంలో ఎవరైతే ఇంటి పట్టాలు వచ్చాయో వాళ్ళు ఈరోజు కొత్తగా ఇంటికి అప్లై చేసుకుందామంటే కూడా వాళ్ళు ఆల్రెడీ బెనిఫిషియరీ లిస్ట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కనీసం ఇల్లు అప్లై చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఆన్లైన్లో లేదు. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు నేను చాలా విజనరీ ముఖ్యమంత్రిని ప్రచారంలో పెట్టారు. అతను గతంలో టిడ్కో హౌస్ను కూడా తీసుకొచ్చాడు. ఈ టిడ్కో హౌస్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మారిపోయా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మారిపోయా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఈ టిడ్కో లబ్ధిదారులు తిట్టుకునే తప్ప ప్రభుత్వాలని ఏ ఒక్క ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దీంట్లో 25,000 రూపాయలు కట్టినటువంటి లబ్ధిదారులు ఉన్నారు, 12,500 రూపాయలు కట్టినటువంటి లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ కానీ అపార్ట్మెంట్ ఇవ్వలేదు. కొత్తగా ఇంటికి అప్లై చేసుకున్నామంటే వాళ్ళకి బెనిఫిషియల్ లిస్ట్లో ఉండడం వల్ల కొత్తగా అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి. ఇంకో పక్క పెన్షన్లు అంటున్నాడు. పెన్షన్లు అతను ఇప్పటికే 6 లక్షల పైన పెన్షన్లు తొలగించాడు. మరి కొత్త పెన్షన్ 2 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ అంటే ఒక్కటి కూడా ఇవ్వలేదంటే మరి కూటమి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో ఏమో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ సమస్యల పైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలు, పెన్షన్ రావాల్సినటువంటి ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలి. టిడ్కో హౌస్లో ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నారో, ఎవరికైతే ఇంటి స్థలం కూడా ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా సోమవారం జరగబోయేటువంటి ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
బ్యాక్ టు న్యూస్. మదనపల్లి పాత్రికేయుడు గంగాధర ఆకస్మిక అభివృద్ధికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. నేడు మదనపల్లి పట్టణంలోని గంగాధర ఇంటి వద్ద ఉంచిన ఆయన మృతదేహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గంగాధర పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. బాబు వైఎస్ఆర్సీపీ స్విట్జర్లాండ్ కన్వీనర్ గా నియమితులైన బ్రహ్మానందరెడ్డిని మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఘనంగా సన్మానించారు. నేడు మదనపల్లి వైసీపీ కార్యాలయంలో బ్రహ్మానందరెడ్డిని ఆహ్వానించిన నిసార్ అహ్మద్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ స్విట్జర్లాండ్ దేశంలో స్థిరపడిన తెలుగు వారిని కలుపుకుని వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలను తెలియజేసి పార్టీ బలోపేతం చేయడానికి కన్వీనర్ గా నియమితులైన బ్రహ్మానందరెడ్డి శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు. మదనపల్లి నియోజకవర్గం రాజమసముద్రం మండలానికి చెందిన బ్రహ్మానందరెడ్డి స్విట్జర్లాండ్ దేశంలో స్థిరపడ్డారని అక్కడ వైఎస్ఆర్సీపీ కోసం పనిచేయడం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గా బ్రహ్మానందరెడ్డిని వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని నియమించడం జరిగిందన్నారు. రామసముద్రం మండలంలోని ఒక కుగ్రామంలో జన్మించి స్విట్జర్లాండ్ దేశంలో స్థిరపడి పార్టీ కోసం ఎనలేని సేవలందించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందారని కొనియాడారు. ఈ దేశంలో ఈసారి డిఫరెంట్గా రాజ్యం ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడిన వానికి గుర్తింపు ఉంటుంది. వాళ్ళకు 100% జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పినాడు. మాట చెప్తే తప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు, 2.0లో 1.0లో మనం చాలా వరకు ప్రజలకు చేశాం, కానీ ఎక్కువగా నష్టపోయిండేది కార్యకర్తలే. కాబట్టి 2.0లో నేను కార్యకర్తలకే అంకితం చేస్తున్నా. వచ్చిన తర్వాత కార్యకర్తల కోసం అహర్నిశలు కృషి చేస్తాను. వాళ్ళ గవర్నమెంట్ అంతా వాళ్ళ చేతుల మీద నడుపుతాము. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కాదు గవర్నమెంట్ నడిపేది. మీ ఊరి గవర్నమెంట్ మీరు ఎట్లా చెప్తే ఎమ్మెల్యే కూడా వినాల్సిందే, ఎంపీ కూడా వినాల్సిందే. ఆ రకంగా మొత్తం పవర్ మీ చేతికి ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనము బాగుండాలంటే కూడా, కోట్ల మంది ప్రజలు ఉండాలంటే కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి తీసుకుని రావాలా. కాబట్టి అందరూ యునైటెడ్గా ఉండి ఖచ్చితంగా కష్టపడి మనం మంచి పని చేసినామంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోగలిగిన వాళ్ళు కూడా అవుతాము. ఈ రకంగా మన బ్రహ్మానందరెడ్డి గారు ఈరోజు ఎంత మంచి పదవిలో అలంకరించారు. మనకు కూడా నోటీసెస్ కూడా హైకమాండ్ ఎవరు కష్టపడతా ఉన్నారు, ఎవరు బాధపడతా ఉన్నారు అనేది హైకమాండ్ గుర్తిస్తూ ఉంది. మనం అనుకుంటా ఉన్నాం మేము కష్టపడతా ఉన్నాం, ఎవరు తెలుస్తూ ఉందిలే అని. అది తప్పు. ప్రతిదీ కూడా రిపోర్ట్స్ మా దగ్గర కూడా రిపోర్ట్స్ తీసుకుంటూ ఉంటారు. సపోజ్ పురావల్లపల్లి పంచాయతీ, ఆ పంచాయతీలో ఎవరు కష్టపడినాడు అనేది ప్రతి నెల నేను కూడా రిపోర్ట్స్ పంపించాలా. కానీ అది అంతా మీకు చెప్పి చూపించి పంపించేది ఉండదు. సైలెంట్గా కష్టపడి ఉండేది నా దృష్టికి వస్తూ ఉంటుంది, నేను పంపిస్తూ ఉంటాను. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా ఎవరు కష్టపడుతూ ఉంటారు అనే రిపోర్ట్స్ పోతున్నాయి. రేపటిదనం ఏ పదవులు రావాలంటే కూడా, ఏ మంచి చెడ్డ జరగాలంటే కూడా, వాళ్ళకు మంచి పోస్ట్ రావాలంటే కూడా ఈ రిపోర్ట్సే బేస్గా ఉంటాయి. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలిచేసినారంటే వలస పక్షులు తిరిగి వచ్చేసేందులో మీరందరూ కష్టపడిన వాళ్ళు ఎవరుంటారో తెలియదు. వాళ్ళు వచ్చేసేందులో మొత్తం ఆక్యుపై చేసేస్తారు. మిమ్మల్ని అందరినీ పక్కకు తోసేసి వాళ్ళ ముందు ఉంటారు. కానీ అట్లా ఏం జరగదు. ఈసారి అట్లా జరిగేది క్వశ్చనే ఉండదు. ఎవరు కష్టపడినారో ప్రతిసారి రిపోర్ట్స్ ఏ రోజుకు ఆ రోజు కంప్యూటరైజేషన్ అయిపోతుంది. ఏ రోజుకు ఆ రోజు ఎవరు కష్టపడినారో, ఈరోజు ఇప్పుడు ఈ మీటింగ్ అయింది, ఈ మీటింగ్ ఫలానా మీటింగ్ మేము ఈ డేట్ వేయాలా, ఈ డేట్ వేసేసి ఎంతమంది అటెండ్ అయినారు, ముఖ్య నాయకులు ఎవరు అటెండ్ అయినారు, ఎవరు అటెండ్ అనేది లిస్ట్ మేము టైప్ చేపించేసి పంపించేస్తాం. అక్కడ అది స్టోర్ అయిపోయి ఉంటుంది. ఆ రోజు ఒకవేళ మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత, మనం ఎమ్మెల్యేలు అయిన తర్వాత, పార్టీ వచ్చిన తర్వాత కూడా మీరు దూరంగా ఉంటే కూడా మీకు ఫోన్ వస్తుంది. ఏమన్నా ఎందుకు మీరు రావడం లేదు, ఏమన్నా ఎందుకు మీరు ఇక్కడ రావడం లేదు, రాండిన్నా అప్పుడంత కష్టపడినారు ఎందుకు రావడం లేదని మేము రిక్వెస్ట్ చేసి మీరు పిలిపించుకొని మీకు పదవులు ఇస్తాం. కాబట్టి మీరు దయచేసి ఏమారొద్దండి. ఈరోజు మీ కష్టపడి ఉండే ప్రతి కష్టానికి కూడా రుణం మేము ఖచ్చితంగా తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఖచ్చితంగా మీ రుణం తీసుకుంటాం. కాబట్టి దయచేసి ఇట్లే ఈరోజు ఎట్లా మనం కలిసికట్టుగా ఉన్నామో ప్రతి ఒక్కరూ ఇట్లే కలిసికట్టుగా ఉందాం. అందరూ పార్టీ కోసం కష్టపడతాం. మనం జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా, మిథునన్న
మనకు ఎంపీ కావాలి. ఆ రకంగా మనం కష్టపడిపోయి ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తాం. అది ఈరోజు మన బ్రహ్మానందరెడ్డి గారికి కూడా ఈసారి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక నెల 2 నెలలు లీవ్ పెట్టేసి మా కాన్స్టిట్యున్సీలో విస్తృతంగా పర్యటించి మాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన కూడా ఇక్కడ వచ్చినందుకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటాం. రాబోయే స్థానిక సంస్థ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా మదనపల్లి నియోజకవర్గంలో ఎగురవేసే విధంగా కూటమి నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మండల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులు గెలుపొందేలా కూటమి నాయకులతో కలిసి మెలిసి పనిచేయాలన్నారు. రాష్ట్రంలోని మదనపల్లి నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవాలని కోరారు. ఎవరెవరైతే దీంట్లో బాగా పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారో పంచాయతీ ఆఫీస్లో అంటే గ్రామ సచివాలయంలో పోయి వాళ్ళని అందరికీ రోజు గౌరవ సంస్థ సభ్యులు రాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మదనపల్లి మండల మీటింగ్ జరగడానికి కారణం గత 5 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థలు మనందరికీ కూడా తెలిసి ఎవరిని నామినేషన్ కూడా వేయించకుండా వాళ్ళే దౌర్జన్యంగా మండలం మొత్తం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో నీటి సమస్య లేకుండా అధికారులు పనిచేయాలని కమిషనర్ను ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ చాంబర్ నందు వివిధ అంశాలపై రివ్యూ నిర్వహించిన ఎమ్మెల్యే. దళితుల సబ్ప్లాన్ నిధులను యథావిధిగా దళితులకు అందించాలన్న దళితుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కరవతి సుబ్బారావు పిలుపు. నేడు అన్నమయ్య జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో జిల్లా 2వ మహాసభల నిర్వహణ. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎంసీటీవీ న్యూస్.